నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన సీఎం జగన్ శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు క్రిమినల్ రికార్డులలో జగన్ పేరు శాశ్వతంగా ఉంటుందని వ్యాఖ్య కొలిక్కి వచ్చిన 3 పార్టీల పొత్తుల లెక్కలు టీడీపీ 144 జనసేన 21 బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయం జై భీమ్రావ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటన విజయవాడ ప్రజలకు శుభవార్త కృష్ణానది రిటైనింగ్ వాల్ను ప్రారంభించారు సీఎం జగన్ కాసేపటి క్రితమే కృష్ణానది రిటైనింగ్ వాల్ను ప్రారంభించారు సీఎం జగన్ విజయవాడ కృష్ణానది దగ్గర 12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్ ఫ్రంట్ పార్కును ప్రారంభించారు సీఎం జగన్ 369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టింది జగన్ సర్కార్ కృష్ణానది రిటైనింగ్ వాల్ కారణంగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు భయం లేదు విజయవాడలో 80,000 మందికి కృష్ణానది వరద నుంచి రక్షణ ఉంటుంది కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును కూడా అభివృద్ధి చేశారు ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ వాకింగ్ ట్రాక్ సిట్టింగ్ ఏరియా ఓపెన్ జిమ్ ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు సందర్శకుల వాహనాల పార్కింగ్కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఇందులో 22Aలో 22 కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్ వెస్ట్ ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతా ఉన్నాయి రెగ్యులరైజేషన్ ఇటువైపున అటువైపున ఈ 2 కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా కరకట్టు గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్క చెల్లెమ్మలు మన పిల్లలు మన అవ్వలు మన తాతలు అందరూ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అలా పార్క్ లో నడుచుకొని పోయేట్టుగా ఇదంతా కూడా ఒక సుందరీకరణ చేస్తూ ఈ 2 కరకట్టలను కట్టడమే కాకుండా కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా కూర్చునేట్టుగా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఒక ఇటువైపున అటువైపున 2 వైపులా
మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి. క్రిమినల్ రికార్డులో జగన్ పేరు శాశ్వతంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. చరిత్ర ఉన్నంత వరకు తన పేరు ఉంటుందని జగన్ చెబుతున్నారని, క్విడ్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడిగా ఆయన పేరు చంచల్గూడ జైలు గోడలపై మాత్రం ఖచ్చితంగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ తాడిపత్రి నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన శంకారవం సభలో ఆయన మాట్లాడారు. మాట ఇస్తే తప్పరంట. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు. వారంలో సిపిఎస్ రద్దు అన్నారు. చేశారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ అన్నారు. ఇచ్చారా? 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఏటా 6,300 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. ఏటా మెగా డిఎస్సీ అన్నారు. ఇందులో ఏ ఒక్కటైనా చేశారా? పైగా 99% హామీలు నెరవేర్చినట్లు చెబుతున్నారు. ఇచ్చిన హామీలు ఎన్నికలు జరిగిన 6 నెలలకు అమలు చేస్తే చిత్తశుద్ధి, చివరి 6 నెలలు చేస్తే మోసమని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మరి 4 ఏళ్ల 10 నెలలు నిద్రపోయి చివరి 2 నెలల్లో బయటికి వచ్చి ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్లు, డిఎస్సి శంకుస్థాపనలు అంటూ హడావిడి చేస్తున్నారు. దీన్నేమంటారో వైకాపా నాయకులే చెప్పాలి అని లోకేష్ నిలదీశారు. నిన్నటి సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ వేశారు. ప్రజలు రారని గ్రాఫిక్స్ చేయాలని చూశారు. ఆఖరికి సాక్షి ఛానల్ విజువల్స్లోనూ గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. డ్రోన్ పంపించి ఖాళీ కుర్చీలు తీయించానని అంబటి రాంబాబు బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను తిట్టారు. అంటే సిద్ధం సభకు వచ్చేందుకు జనం సిద్ధంగా లేరని వాళ్ళిద్దరూ ఒప్పుకున్నట్లే కదా. జగన్కు ఈ మధ్య ప్రచార పిచ్చి బాగా ముదిరింది. మరుగుదొడ్డి తలుపులతో సహా ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లు పెట్టుకున్నారు. పోటీ పరీక్షల్లో ఆడుదామాంధ్ర, జీవన్ క్రాంతి, చేదోడు గురించి ప్రశ్నలు అడిగారు. బాబాయిని లేపేసింది ఎవరు? తల్లిని చెల్లిని బయటకు పంపింది ఎవరు? సిపిఎస్ పైన 31 లక్షల ఇళ్ల నిర్మాణం పైన మాట తప్పింది ఎవరు అని ప్రశ్నలు అడిగితే పరీక్ష రాసిన వారందరికీ మంచి మార్కులు వచ్చేవి. వైసీపీని ఇంటికి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారు అని ధ్వజమెత్తారు. దేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు. ఈరోజు జగన్ ఎక్కడికి వెళ్ళినా ఉచ్చబోసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కూటమి. పదే పదే ఒక విషయం చెప్పాడు. చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. చరిత్రలో కాదు కదా, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు జగన్ పేరు ఉంటుంది. చంచల్గూడ జైలు గోడలపై జగన్ పేరు ఉంటుంది. క్విడ్ ప్రోకో తెల్ల కాలర్ నేరస్తుడిగా చరిత్రలో జగన్ మిగిలిపోతాం ఖాయం. ఇంకొక డైలాగ్ కొట్టాడు, మాట ఇస్తే తగ్గేదే లేదంట. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. వారాలు వస్తున్నాయి పోతున్నాయి, సిపిఎస్ రద్దయిందా? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చాడా? 2,30,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాను. ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని తాడిపత్రి ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు లెక్క తేలింది. 3 పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చింది. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. అలాగే తెలుగుదేశం 17, బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా సాగిన సుదీర్ఘ చర్చల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పండాలు ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో మంగళవారం కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యపడుతుందని తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని కోరుతూ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మంచుకొండ చక్రవర్తి డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో 33వ డివిజన్లో పర్యటించిన
ప్రారంభించిన ఆయన స్థానిక కార్పొరేటర్ సర్వానందమూర్తితో కలిసి ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రించిన కరపత్రాలను అందజేశారు. గడిచిన 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ప్రచార యాత్ర కొనసాగించారు. ప్రజా సంక్షేమం పట్టని టీడీపీ నేతలు బురద రాజకీయాలు చేయటం మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. మేము ఈరోజు తొక్కిన ప్రతి గడపలోనూ అశేష స్పందనని పొందుతున్నాం. ఎందుకు అంటే ఇక్కడ మరి కనకరాజ్ వీధిలో ఇంతకుముందు వర్షం వస్తే మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది. అలాగే దాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఇక్కడ స్వర్ణమూర్తి గారు గెలిచిన వెంటనే నిధులు సేకరించారు. నిధులు తెప్పించుకొని వెంటనే వాటిని సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేసి అతి బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీరు కూడా నిలవకుండా దాన్ని చక్కగా నిర్మించుకున్నారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఏ రోడ్డు కానివ్వండి, ఏ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా చక్కగా ఇంతకుముందు మరి గత ప్రభుత్వంలో వీరు కార్పొరేటర్గా గెలిచే ముందు ఈ డివిజన్ అనేది ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు. ఏదైనా డివిజన్ అసలు డెవలప్మెంట్ని నోచుకోలేదంటే అది ఈ డివిజనే. వీరు వచ్చాక చాలా పర్సనల్గా ఇక్కడ వారు నిలబడి ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క ఇష్యూని వారి దగ్గరుండి చూసుకొని అతి బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నారు. మరి అలాగే నేను ఈరోజు వెల్లంపల్లి గారి తరపున పర్యటించడానికి వచ్చాను. వారి విజయం కోసం నేను ఇక్కడ పర్యటిస్తున్నాను. వెల్లంపల్లి గారు ఇక్కడ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు చూసుకుంటే వారు వెస్ట్ నుంచి పోటీ చేశారు. అక్కడ గెలిచి అనేక అభివృద్ధి అక్కడ చేయడం జరిగింది. అలాగే వారు ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రజలకు అండగా ఉండేవారు. ప్రజలు పిలిస్తే పలికే దూరంలో ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉండి ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలన్నా కూడా వారు వెంటనే వచ్చే విధంగా వారు ఎప్పుడు ఉండేవారు. అలాగే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వారు అదే సర్వీస్ని అందిస్తారు. అలాగే అందుబాటులో ఉంటారు. ప్రజల్లో వారు మమేకమై ఉంటారని చెప్పి నేను చెప్తున్నాను. తలుపు తీయగానే ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి మేము సిద్ధం, ప్రతిపక్షాలకి ఎక్కడా కూడా ఇవ్వం అవకాశం అని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎక్కడైతే మాకు అందుబాటులో సంక్షేమాలు ఇస్తూ మా సొంత బిడ్డలాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వారందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ప్రతి ఇంట్లో కూడా పెద్ద బిడ్డగా ఆదరిస్తున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే అవినీతి, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి. మేము చాలాసార్లు చెప్పాం, మేము కిందటి పాలనలో జరిగిన అవినీతికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసిన మా అందరం చేసిన అభివృద్ధికి కూడా పోటీ అని చెప్పాం. కానీ ఎవరు స్పందించట్లేదు. ఎందుకంటే గతంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు దాచుకో పద్ధతి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా డీపీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దళారులు లేరు, జన్మభూమి కమిటీలు లేవు, ఎక్కడా లేవు. డైరెక్ట్ ప్రతి పేదవారి అకౌంట్లోకి డబ్బులను వేయడం జరుగుతోంది. అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా వారి స్థాయిని పెంచేలాగా ఆయన ఎప్పుడు చెప్తారు క్లాస్ వార్, క్యాస్ట్ వార్ అని. రాజ్యాంగ సవరణపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాజ్యాంగంలోని సెక్యులరిజం, సామాజిక న్యాయానికి అధికార బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగ సవరణపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. రాజ్యాంగంలోని లౌకికవాదం, సామాజిక న్యాయానికి అధికార బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని ఆరోపించారు. ఇది మంచి ఆలోచన విధానం కాదని, దేశంలో ఘర్షణలు సృష్టిస్తోందని చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించడానికి బీజేపీ భారీ మెజారిటీని లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు. सरकार अपने काले करतूतों को पर्दा डालने का कोशिश कर रहे हैं. एसबीआई कह रही है कि जुलाई तक हम आपको बताएंगे सब चीजें. क्यों इतना टाइम लगता है? इलेक्शन तक छुपाना चाहते हैं, फिर इलेक्शन के बाद क्या होगा वो देखेंगे. एसबीआई द्वारा 4.5 महीने मांगने के बाद साफ हो गया कि मोदी सरकार अपने काले करतूतों को पर्दा डालने का कोशिश कर रहे हैं. क्योंकि 4 महीने क्यों होना? आपके पास तो डाटा है और डाटा का मास्टरी आपने किया है और हर जगह बोलते हैं ये डाटा आने के बाद सब अंक संख्या सभी मिल जाते हैं और ये बहुत जल्दी ही मालूम हो जाता हर चीज का. क्या फिर निकालो ना भाई,
1-2 लोग दिए होंगे बॉन्ड्स, 3 उतने लोगों की लिस्ट नहीं मिलती आपको, तो क्यों छुपा रहे हैं? सुप्रीम कोर्ट बोल रहा है, लेकिन आप एसबीआई को नहीं बोल सकते, क्योंकि सिलेक्शन आप ही तो कर रहे हैं। सेंट्रल इलेक्शन कमेटी का सिलेक्शन आप ही का है। అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 స్థానాల్లో అభ్యర్థులే లేరని జనసేన టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వరరావు విమర్శించారు. సోమవారం ఆయన మొగల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ 3 నెలల ముందే ఓటమిని ఒప్పుకుందన్నారు. ఆదివారం సిద్ధం సభకు మీడియాను అనుమతించలేదని, కొద్ది మందితో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టి గ్రీన్ మ్యాట్ పెట్టి 100 రెట్లు అధిక సంఖ్యలో హాజరైనట్లు చూపించారని ఆరోపించారు. పందిరి మంగమ్మ అనే లబ్ధిదారుకు 5 ఏళ్లలో 9,52,085 రూపాయలు లబ్ధి చేకూర్చినట్లు వాలంటీర్ చూపించడంతో ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అధికార పార్టీ 3 నెలల ముందే ఓటమిని ఒప్పుకుంది. 6 నెలల కిందట వైనాట్ 175/175 అని, ఇంకా 30 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉంటే 175 సీట్లకి అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో వైసీపీ ఉందంటే, వైసీపీ ఈ రాష్ట్రంలోనూ ఎంత దిగజారిపోయింది, అడ్రస్ లేకుండా పోయిందో అర్థమవుతూ ఉంది. రేపో మాపో సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో ఎమ్మెల్యేకి ఎంపీలకి పోటీ చేయడానికి అభ్యర్థులు కావాలను అని ప్రకటన వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని ఉండదు. దానికి నిదర్శనం నిన్న సిద్ధం సభ. దాంట్లో బయట టీవీల వాళ్ళని ఎవరిని కూడా రానియకుండా, ప్రెస్ వాళ్ళని ఎవరిని కూడా రానియకుండా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టి గ్రీన్ మ్యాట్లు పెట్టి ఉన్న జనాభాని 20 రెట్ల జనాభాగా సాక్షి టీవీలో చూపించుకొని ఆనందం పొందినటువంటి వైసీపీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. అంటే ఇంత దుస్థితి ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ రోజు రాలేదు. కొప్పాడ శ్రీనివాస్ చిత్రకళా రంగానికి చేసిన సేవలు వెలకట్టలేనివని సినీ సంగీత దర్శకుడు స్వర వీణాపాణి తెలిపారు. చిత్రకళ వారసత్వ కుటుంబానికి చెందిన శ్రీనివాస్ ఎందరో యువ చిత్రకారులకు శిక్షణనిచ్చారన్నారు. కామ్రేడ్ జీఆర్కే పోలవరపు కోటేశ్వర సాంస్కృతిక సమితి డ్రీమ్ ఆర్ట్ గ్యాలరీ రమేష్ ఆధ్వర్యంలో ప్రముఖ చిత్రకారుడు కొప్పాడ శ్రీనివాసరావు సంస్మరణ సభ చిత్రకళా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీణాపాణి మాట్లాడుతూ చిత్రకళారంగానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు శ్రీనివాస్గా అభివర్ణించారు. కోటేశ్వరరావు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ చిత్రకళా వారసత్వ కుటుంబానికి చెందిన శ్రీనివాస్ ఎందరో యువ చిత్రకారులకు శిక్షణనిచ్చారన్నారు. శ్రీనివాస్ చిత్రకళా విశేషాలను డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ పి రమేష్ వివరించారు. సంస్మరణ కార్యక్రమంలో చిత్రకళారంగానికి చెందిన ప్రముఖులు టీవీ సన్నాల వరప్రసాద్, టి మృత్యుంజయరావు, ఎంవి సాయిబాబా, డి రాజు, డేవిడ్, అల్లు రాంబాబుతో పాటు నగరానికి చెందిన 50 మంది చిత్రకారులు ఆయనతో అనుబంధం గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. శ్రీనివాస్ గారు చాలా అద్భుతమైన చిత్రకారులు. వారు మనల్ని వదిలి వెళ్ళిన ఆ దురదృష్టకరమైన సందర్భంగా డ్రీమ్ ఆర్ట్ వర్క్స్ వాళ్ళు, సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు కళా సమితి, ఈ ఉభయులు శ్రీనివాస్ గారి స్నేహితుల్ని, శిష్యుల్ని, అభిమానుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి జేజేలు పలకటానికి వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఒక చిత్రకారుడు తన జీవితంలో ఎటువంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించారో, ఎటువంటి గొప్ప శిష్యుల్ని తయారు చేశారో, తర్వాత తరాల వాళ్ళకి తన నడవడిక ద్వారా కానీ, తన ప్రతిభ ద్వారా కానీ ఆయన స్వయంగా అధ్యయనం చేయటమే కాకుండా తన చుట్టూతా ఉన్నవారికి, తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏ రకంగా శిక్షణ ఇచ్చారో, సూచనలు ఇచ్చారో, మార్గదర్శనం చేశారో
అవన్నీ కూడా ఈ రోజున మనమంతా కలిసి ఆయన గురించి గుర్తు చేసుకుంటున్నాం. డ్రీమర్స్ ఆర్ట్ గ్యాలరీ విజయవాడ, అట్లానే కామ్రేడ్ జిఆర్కే పోలవరం కోటేశ్వర సాంస్కృతిక సమితి గోళానారాయణ గారు, అట్లానే విజయవాడలో ఉన్న మరి వాసు గారి శిష్యుడు కానీ కొప్పాడ వేణుగారి శిష్యుడు కానీ ఈరోజు ఆర్టిస్టులు అందరూ కలిసి ఈ వేదిక మీద మరి ఆయన స్మరించుకుంటూ శ్రీనివాస్ గారిని మరి ఆయనకి నివాళులు అర్పించడానికి మేమంతా ఈరోజు ఈ సభ నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగంగా వాసు గారికి మేము తెలియజేసేది ఏంటంటే ఆయన డాక్టరేట్ ఇవ్వడానికి మేము ముందుకి మరి కొంతమందిని మేము మరి మన జిల్లాలో ఉన్న ఒక 2-3 యూనివర్సిటీలతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా పెద్దవారు కూడా ఉన్నారు దీనిలో. ఆయనకి డాక్టరేట్ వచ్చే అవకాశానికి కూడా మరి చనిపోయినా మరి మేము ఇవ్వడానికి ఏదన్నా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక మంచి విషయం తెలియజేస్తున్నాం. అట్లానే ఆర్టిస్టులు అందరూ కూడా ఈరోజు మరి ఐక్యంగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ మరి ఆయన యొక్క శ్రీనివాసరావు యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క మరి చేసిన చిత్రకళా సేవని మరి ఇవాళ స్మరించుకుంటూ ఆయన నివాళులు అర్పించుకుంటున్నాం. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేసింది ఏమిటంటే ఈరోజు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది మరి తెలియకుండా చాలామంది ఆర్టిస్టులు మనుగడ లేకుండా ఉన్నారు. వాళ్ళందరినీ మరి మేము ఐక్యతతో ఒక యూనిటీ ముందుకు తీసుకొచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా సంస్థ అట్లానే మిగతా కొన్ని చిత్రకళా సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ప్రియమైన శిష్యుడినే కాకుండా బహుమతిని కూడా నేను యాక్చువల్గా వాళ్ళ అన్నయ్య గారి బహుమతినైనా నేను ఎక్కువగా మా గురువు గారైన శ్రీనివాసరావు గారి ఇంట్లోనే ఉండేవాడిని. వారి శిష్యరికం చేస్తూ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ నేర్చుకున్నాను. స్క్రీన్ పెయింటింగ్ నేర్చుకున్నాను వైద్య దగ్గర. తర్వాత లాయర్, ఆంధ్ర లాయర్, మద్రాస్ హైయర్, గుంటూరులో టీటీసీ చేశాను. తర్వాత ఆ సర్టిఫికేట్లతో నేను ఉదయం దినపత్రికలో కమర్షియల్ ఆర్టిస్ట్గా, లేఅవుట్ ఆర్టిస్ట్గా 10 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. వారితో ఉన్న నాకు అనుభవాలు చాలా విలువైనవి. నేను వేసిన కొన్ని పెయింటింగ్స్ చూసి చాలామంది ప్రముఖులు మీ గురువుగారి హ్యాండ్ వచ్చిందయ్యా అనేవాళ్ళు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పనిచేద్దామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జీకొండూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై వసంత అంటూ జీకొండూరు గ్రామంలో నాయకులు నినాదాలు చేశారు. అనంతరం వసంత గడ్డమణుగు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం జీకొండూరులో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరూ ఐకమత్యంగా రానున్న ఎన్నికల్లో పనిచేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసేందుకు శ్రమించాలన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన నేను మీలో ఒకటిగా మీతో కలిసి నడవడానికి మీ ముందుకు వచ్చానన్నారు. 2024 ఎన్నికలు చాలా కీలకమన్నారు. అంగబలం, అర్ధబలంతో పాటు అధికారం చేతిలో ఉండడంతో మరోమారు అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందని ఆరోపించారు. విధానపరమైన లోపాలు ఎన్నో ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే వీటన్నిటికీ సరైన పరిష్కారం లభిస్తుందన్నారు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగాలన్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గంలో తారకరామ ఎత్తిపోతల పథకం, చింతలపూడి ఎత్తిపోతల పథకం, కొండపల్లిలో ఇంటింటికి కుళాయి, జీకొండూరు దుగ్గిరాలపాడు రోడ్డు అభివృద్ధి, కందులపాడు నుంచి విసన్నపేట వరకు రహదారి అభివృద్ధి, ఇంకా చాలా గ్రామాల్లో చెరువులు రిజర్వాయర్లుగా చేసేందుకు ఎన్నో ప్రణాళికలు తన వద్ద ఉన్నాయన్నారు. వీటన్నిటి గురించి ప్రతిపాదనలు ఎన్నోసార్లు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తనకు మొండి చేయి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చాలా గ్రామాల్లో సర్పంచ్లు నిధులు లేక, కనీసం చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేయలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచే ఆర్థిక సంఘం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకుందన్నారు. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, తాను తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే వసంత స్పష్టం చేశారు. నేను పోటీ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, ఉమామహేశ్వరరావు గారు కూడా పోటీ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం మేమిద్దరం కాదని 3వ వ్యక్తిని రంగం మీదలోకి తీసుకొచ్చినా వారినైనా గెలిపిద్దాం. నేను మీకు ఇక్కడ మాట ఇస్తా ఉన్నాను. నేను అవటానికి ఎంత ఉందో నేను కాకపోవడానికి కూడా ఎంత అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎవరు ఇక్కడ అభ్యర్థి అయినప్పటికీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎట్లా వచ్చి మీ ముందు ఈ నిమిషంలో మాట్లాడానో, రేపు అదే అభ్యర్థిని తీసుకొని నేను ప్రచార రథం ఎక్కి ఆ రోజు నేను ఏ శైలిలో మాట్లాడతానో, ఎట్లా ధీటుగా స్పందిస్తానో. ఎందుకంటే రాబోయేది ఊహించడానికి, రాబోయేది వేదికల మీద చెప్పడానికి
కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థిత్వం అనేది 3 రోజుల తర్వాతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందని నేను కూడా అనుకుంటా ఉన్నాను. ప్రతిపాదకుల జాబితాలో, ప్రతిపాదించబడినటువంటి వ్యక్తుల జాబితాలో నేను కూడా ఉన్నాను. కానీ నేను కూడా అధిష్టానానికి ఒకటే చెప్తా, గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. నా లక్ష్యం 2019లో నేను రీచ్ అయ్యాను. 2024లో 19కి 24 మధ్య నేను అనుకున్న లక్ష్యం మైలవరం నియోజకవర్గాన్ని ఇంకొక దిశగా అభివృద్ధి చేయాలని. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది తెలుగుదేశం పార్టీలో చేరి మీతో పాటు మీ కుటుంబంలోకి వచ్చాను. మీ అందరం కలుద్దాము, మీ అందరితో సమన్వయంతో ముందుకెళ్దామని ఉద్దేశంతో వచ్చాను. ఇంకా నా మీద చాలా అపోహలు, చాలా ఇది ఉంటాయి. ఎందుకంటే 6 సంవత్సరాలు బట్టి ఆయన గారితో కలిసి పనిచేశారు చాలామంది నాయకులు అని చెప్పి. ఖచ్చితంగా ఆ వేదిక మీద ఉన్నాను, ఆ నాయకులతో కలిసి పనిచేశాను, వారందరితో సమన్వయంతో పనిచేయించారు. ముస్లిం ప్రజలకు టీడీపీ జనసేన నేతలు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఉపవాస ప్రార్థనల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ను ప్రారంభించారు. మత సామరస్యానికి ప్రతీక పశ్చిమ నియోజకవర్గంలో ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పంజా సెంటర్ ప్రాంతంలో రంజాన్ ఉపవాస ప్రార్థనల నేపథ్యంలో హలీం సెంటర్స్ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా టీడీపీ నేత సలీం ఏర్పాటు చేసిన హలీం సెంటర్ను టీడీపీ నేతలు కేసినేని చిన్ని, జలీల్ ఖాన్, జనసేన నేత పోతన మహేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హలీంను వారు టెస్ట్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ముస్లిం ప్రజలకు రంజాన్ పండుగ పవిత్రమైనదని తెలియజేశారు. 4 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో 1 టౌన్లో ప్రసిద్ధిగాంచిన పంజా సెంటర్ ప్రాంతంలో ప్రతి ఏడాది హలీం సెంటర్స్ ఏర్పాటు చేస్తారని, అన్ని మతాలకు చెందినవారు ఈ ప్రాంతానికి విచ్చేసి హలీంను టెస్ట్ చేస్తారని వివరించారు. పశ్చిమ నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీక అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం సలీం హలీం సెంటర్ నిర్వాహకులు సలీం, తాజుద్దీన్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తాము ఈ ప్రాంతంలో సలీం హలీం సెంటర్ నిర్వహిస్తున్నామని, హలీం నగర ప్రజలకు లభిస్తోందని చెప్పారు. ప్యూర్ మటన్తో తయారు చేసిన హలీంతో పాటు తమ వద్ద అన్ని రకాల బిర్యానీలు లభిస్తాయని వారు వివరించారు. ఇది కేవలం ఒక ముస్లిమ్స్కే పరిమితం కాదు. దీని ఇదేంటంటే ముస్లిమ్స్ కన్నా ఎక్కువ ఇతర కులస్తులు వచ్చి ముస్లిమ్స్ వీళ్ళు సోదర భావంతో వచ్చి కలిసి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా మహిళలు, పిల్లలు వచ్చి ఒక ఎగ్జిబిషన్ లాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్టాల్స్ అన్నింటినీ. 99లో దీనిలో ప్రారంభోత్సవం చేశాం. మా సోదరుడు సలీం హలీం అని పేరుతో స్టార్ట్ అయింది హలీం. దీని తర్వాత మెల్లిమెల్లిగా ఈ రోడ్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒకే చోట ఇట్లా లేవు, బెంగళూరులో కూడా లేవు, ఈవెన్ బాంబేలో కూడా లేవు. అది మా అదృష్టం, అల్లా దయ. మరి పిల్లలు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు స్టాల్స్ వాళ్ళకు బతుకుదారి ఉపాధి కోసం కొన్ని 100 మంది ఉపాధి దొరుకుతుంది దీనివల్ల. కాబట్టి వీళ్ళు కూడా షాపులు పెట్టి ఇవాళ మొదటి రోజు, రేపు ఎల్లుండి నుంచి చూస్తే అసలు నిన్న చూసిన రోడ్డు ఇదేనా అనిపిస్తుంది మీకు. అంత కలర్ఫుల్గా, అంత జనంతో నిండిపోయి ఉంటారు. ఈ ఉపాసం ఒక ఉద్దేశం ఏంటంటే ఈ నెల అంతా మనం చెడు చూడకూడదు, చెడు చేయకూడదు, చెడు వినకూడదు. కేవలం ఆ అల్లా మాకు ఏదైతే జీవనం ఇచ్చాడో ఈ నెలంతా ఆయన ద్వారా ప్రారంభిస్తూ మేము 11 నెలల్లో తప్పులు ఏమైనా చేసి ఉంటే ఈ నెల పుణ్యం అంటూ, ఈ ముబారకమైన రంజాన్ పుణ్యం అంటూ మేము చేసిన తప్పులన్నీ క్షమించమని ప్రార్థిస్తాం. రంజాన్ మాసం మొదటి రోజు సందర్భంగా ఇవాళ మా నాయకుడు జలీల్ ఖాన్ గారితో ఇక్కడ సలీం హలీం మరియు మిగతా హలీం దుకాణాలు ప్రారంభించడమే కాకుండా వారితో కలిసి ఇక్కడ పాలు పంచడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ప్రాంతం అంతా మరి జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో మొదటి షాపు ప్రారంభమై ఇవాళ దినదిన వృద్ధి చెంది ఎంతోమంది పేద ముస్లిం యువకులు ఈ మాసం అంతా ఇక్కడ షాప్స్ పెట్టుకుని వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని రంజాన్ కళ ఎక్కడో చూస్తాం, చార్మినార్ దగ్గర ఎక్కడో హైదరాబాద్లో రంజాన్ కళ అంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈ రోడ్డు అంతా నేను నిన్న కూడా వచ్చాను, నిన్న చూసి ఆశ్చర్యపోయాను. ఇటువంటి రోడ్డు ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడో చార్మినార్లో చూసినట్టుంది. తప్పకుండా ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రార్థనలు చేసి మనం అందరం ఇవాళ మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి సమస్యల నుంచి మంచి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం. తప్పకుండా ముఖ్యమంత్రులను చేసి మన రాష్ట్రంకు ఉన్న సమస్యలు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతిరోజు జరిగే ప్రార్థనలో రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకున్నాం. మాసాన్ని పురస్కరించుకొని మరి పంజా సెంటర్లో ఈ రోజున
ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మరి అనేక రకాలైన వంటలతో మన సలీం గారి హలీం సెంటర్ని ప్రారంభించడం, దానికి కేశినేని చిన్ని గారిని, జలీల్ ఖాన్ గారిని, మమ్మల్ని, ఫతావుల్లా గారిని, సమీయుల్లా గారిని ఇంకా చాలామంది ఇక్కడికి ఆహ్వానించడం, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సలీం గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పంజాబ్ సెంటర్లో అనేక సందర్భాల్లో చూసాం మనం. మరి హలీం తినాలంటే సలీం గారి దగ్గరికి రావాలనేటువంటి నానుడు కూడా ఉంది. మరి కొంతమందిని ఇది మరి తక్కువ చేసి మాట్లాడడం, ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడం కదా, అందరి దగ్గర కూడా అద్భుతమైనటువంటి వంటకాలు ఉంటాయి. ప్రత్యేకంగా సలీం గారి దగ్గర కొద్దిగా ఎక్కువ ప్రేమతో ఇలాగా మాట్లాడుతూ ఉన్నాం మేము సలీం గారి గురించి కూడా. పాత బస్తీ అంటేనే వినాయక చవితి, దసరా, సంక్రాంతి అలాను, రంజాన్ కూడా అలాగనే చేస్తాం, క్రిస్మస్ను కూడా అలాగనే సెలబ్రేట్ చేస్తాం. పశ్చిమ నియోజకవర్గంలో మతాలకి కులాలకి అతీతంగా మతర సామరస్యంతో మెలిగేటువంటి ఒక గొప్ప ప్రాంతం అని కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి అనేక మంది కొనియాడుతూ ఉన్నారు. హిందూ ముస్లిమ్స్కి అందరూ భయలాగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఈరోజు మన రంజాన్ ప్రారంభమైంది కాబట్టి ఈరోజు మన చిన్ని గారు, మన జలీల్ ఖాన్ గారు, పోతిన మహేష్ గారు, ఫతావుల్లా గారు, మన తాజ్బాబు గారు వీళ్ళందరూ ఈరోజు పిలిపించడం జరిగింది. దేవుడి దేవల్ల వీళ్ళందరూ వచ్చి ఓపెనింగ్ చేశారు. నేను గత 24 సంవత్సరాల నుంచి నేను ఈ సలీం హలీం అనేది మొదటిసారి పెట్టింది నేను. ఇవాళ ఈరోజు ఇంత బ్రహ్మాండంగా సాగుతుందంటే ఇది అల్లా దేవల్ల ఇచ్చిన ఆశీర్వాదం కాబట్టి నేను దేవుడి దేవల్ల నా వ్యాపారం కానీ, నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ దేవుడి దేవల్ల అందరూ బాగున్నారు కాబట్టి వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను. అంటే హలీం అంటే ఫేమసే. దాని తర్వాత మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తంగడి కబాబ్, చికెన్ తిక్కా, और पाया और दम का चिकन, रुमाली रोटी और कद्दू का खीर, कुर्बानी का मीठा, ఇవన్నీ తయారు చేసి పెడతాం. జనుపల్లి శ్రీనివాసరావు జై భీమ్రావు భారత్ పార్టీలో చేరాడు. సోమవారం రాత్రి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ సమక్షంలో విజయవాడలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల తరపున బలమైన వాయిస్ వినిపిస్తానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు జడా శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రతి బహుజన బిడ్డ, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కావాలి, ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెరువు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా నేనైతే గర్విస్తున్నా. ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు. సరే, నేను వివరాల్లోకి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను కానీ శ్రీనివాస్ కానీ దాని గురించి మాట్లాడు. కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటి అంటే, రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాజకీయాలను చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతోటి, కుతంత్రాలతోటి రాజకీయాలు చేసే ఏపీలో ఎన్నికలను మే నెలలో చివరి ఫేజ్లో నిర్వహించేలా చూడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరగ్గా జస్టిస్ రఘునందన్ రావు విచారణ నుంచి వైదొలిగారు. దీంతో మరో బెంచ్ వద్దకు వ్యాజ్యం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. నేడు పిల్పై మరో బెంచ్ విచారణ చేపట్టనుంది. పాలన మారా అమ్మో సిస్టర్ బాగున్నారా సూపర్. రేపు మళ్ళీ కోర్టు హియరింగ్, ఎలక్షన్ పిటిషన్ వేసాను, అడ్మిట్ అయింది. రేపు హియరింగ్ కోర్టు 17లో ఉదయం. ఎలక్షన్ ఏప్రిల్లో ఎందుకు జరుగుతుంది? మేలో కౌంటింగ్ ఎందుకు? మేలోనే ఎలక్షన్ జరగాలి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో ఘనత సాధించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతతో 10 ఏళ్లు శ్రమించి డిఆర్డీఓ అభివృద్ధి చేసింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం, రిటైనింగ్ వాల్ను ప్రారంభించిన సీఎం జగన్. శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి. సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు. క్రిమినల్ రికార్డులలో జగన్ పేరు శాశ్వతంగా ఉంటుందని వ్యాఖ్య. కొలిక్కి వచ్చిన 3 పార్టీల పొత్తుల లెక్కలు. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయం. జై భీమ్రావ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.